బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్ళీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ, ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్లో కాదు కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈరోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మారిగా ఎక్కడికక్కడ 190% మైక్రో ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీదుండే అభిమానం. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. హార్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు, వర్షపు నీరు
మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7,200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అంటూ అడుగుతున్నానంటే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్కి 3 మీటర్లో ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం 868.7 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 896.8 మిల్లీమీటర్లు పడింది. కోస్తాంధ్రలో 1.3% ఎక్కువ పడింది. రాయలసీమలో 15.8% ఎక్కువ పడింది. భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు, హార్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది, గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది. భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి 7.31 మీటర్లో ఉన్నాం. ఇంకో పక్క తూర్పు గోదావరి జిల్లా షాలో ప్రాంతం, దీనివల్ల 21 మీటర్లు, రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంది. తూర్పు గోదావరి జిల్లా 21 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. ఒకప్పుడు మీరు చూస్తే 200 మీటర్లు 300 మీటర్ల లోపల నీళ్లు ఉండేటివి. దాన్ని ఈరోజు గణనీయంగా తగ్గించాం. ఇంకో పక్క కోస్టలాంధ్రలో 7.3 మీటర్లో నీళ్లున్నాయి. రాయలసీమలో 7.34. ఒకప్పుడు రాయలసీమ అంటే నీళ్లు లేని ప్రాంతం. ఇప్పుడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పోటీపడి నీరు సమృద్ధిని పెంచుకోగలిగారంటే అది ఈరోజు ఉండే చాలా మంచి ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.